సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ పరిశుద్ధుడా, నీకు వందనములు తండ్రి. ఈ యొక్క ఆదివారం నాడు నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు, నీ యొక్క వాక్యాన్ని వినుటకు మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచండి. నీకు వందనములు చెల్లిస్తున్నాను. నీ యొక్క వాక్యము సజీవమైనది. నీ యొక్క వాక్యము తండ్రి ఎంతో బలమైనది. నీకు వందనాములు. అటువంటి బలమైన ఆహారాన్ని మాకు అనుగ్రహింపచేయమడుగుచున్నాను. నీ యొక్క వాక్యము ద్వారా అందరితో మాట్లాడండి. అందరూ కూడా నీ యొక్క వాక్యము ద్వారా బలపరచబడటానికి, అందరూ కూడా నీ యొక్క వాక్యం విని నా తండ్రి నీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు తండ్రి అందరూ కూడా పనిచేయడానికి సహాయాన్ని దయచేయండి. నీకు వందనములు చెల్లిస్తూ సాతాను క్రియలను, అపవాది తంత్రములను లయపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు కూడా చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు కూడా చదువుకుందాం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకమైన ఉపమానాలు అర్థవంతముగా ప్రతి ఒక్కరికి కూడా జనసమూహానికి బోధించేటి వాళ్ళు అన్నమాట. ఇక్కడ అదే మాటను కూడా ఒక ఉపమానం ద్వారా వచ్చిన ప్రతి ఒక్క ప్రజలతో కూడా దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ యొక్క ఉపమానం ఏంటంటే, ఒక స్నేహితుడు ఒక స్నేహితుడిని అడుగటం అన్నమాట. ఇక్కడ ఒక స్నేహితుడు చేస్తున్న ఒక పని ఏంటంటే, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము అని ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది. మొదటిగా ఇక్కడ ఒక స్నేహితుడు ఒక స్నేహితునితో అడుగుతున్నాడు. తన అవసరత ఆ స్నేహితుడు ఒక స్నేహితుడు ఇంటికెళ్ళి తన స్నేహితుడిని తలుపు తట్టుతూ అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు? మొదటిగా నాకు 3 రొట్టెలు బదులిమ్మని అడుగుతున్నాడు. ఎందుకొరకు అడుగుతున్నాడంటే, ఆ స్నేహితుడికి మరొక స్నేహితుడు తన ఇంటికి వచ్చి ఉన్నాడు. ఆ స్నేహితునికి పెట్టడానికి ఈ యొక్క స్నేహితునికి ఆ ఇంటిలో ఎటువంటి కూడా ఆహారం లేదు. అందు నిమిత్తము తన స్నేహితుని వద్దకు వెళ్ళి అర్ధరాత్రి వేళ తన తలుపు తట్టుతూ అడుగుతున్నాడండి. ఈరోజు ఆ యొక్క స్నేహితుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనకి కూడా చాలామందికి స్నేహితులు రాండ్రు కూడా చాలామంది ఉంటారండి. ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తల్లిదండ్రులు ఎలా ఉంటారో అలాగే ఒక స్నేహితుడికి కూడా కలిగి ఉంటారు. బంధువులు ఎలా కలిగి ఉంటారు, అలాగే ఒక స్నేహితుడిని కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయులకి ఆత్మీయ స్నేహస్తులు ఉంటారు, లోకస్తులకి లోక సంబంధమైన స్నేహితులు ఉంటారు. ఏదేమైనా కానీ ప్రతి ఒక్క మనిషి జీవితంలో, ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో స్నేహితులు అనేది సాధారణంగా ఉంటారు. ఇక్కడ అదే స్నేహితుడు తన స్నేహితుడిని కలుసుకోవడానికి, తన స్నేహితుడిని అడగటానికి వెళుతున్నాడండి. ఇక్కడ ఇదొక మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆ యొక్క స్నేహితుడు ఏదైతే కావాలి అనుకొని ఉద్దేశించి తన స్నేహితుని వద్దకు వెళ్ళాడు. అర్ధరాత్రి వెళ్ళాడండి తన స్నేహితుడి ఇంటికి. ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకంటే తనకి ఒక స్నేహితుడు
దూర ప్రాంతంలో నుంచి ప్రయాణం చేయొచ్చు, అర్ధరాత్రి అయింది కాబట్టి నా స్నేహితుడి ఇంటికి వెళ్ళిదనుకొని తన స్నేహితుడి ఇంటికి వచ్చాడు ఒక స్నేహితుడు. అయితే తన ఇంటికి వచ్చిన ఆ స్నేహితుడికి ఎటువంటిది కూడా పెట్టడానికి ఆహారం అనేది లేదు. అప్పుడు బయటికి వెళ్ళి ఏమైనా తేవడానికి షాపులు అనేది ఉండవు. అర్ధరాత్రి కాలంలో షాపులు ఏది ఉండదు. ఇంటి పక్కన ఎవరైనా పొరుగు అడుగుదాం అనుకున్నా వాళ్ళు నిద్రపోతున్నారు. కానీ ఇతను ఏమనుకున్నాడంటే, నా స్నేహితుడు ఉన్నాడు కదా, అతను ఇంటికి వెళ్ళి నేను ఆహారాన్ని నేను అరువు తెచ్చుకుంటాను అని చెప్పి ఒక సాహసం చేసి బయలుదేరాడండి. బయలుదేరి తన స్నేహితుడి ఇంటికి వెళ్ళి తలుపు తడుతున్నాడు. తలుపు తట్టిన తర్వాత తన స్నేహితుడు ఒక ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఈ ఒక్కడు తన స్నేహితుడితో మాట్లాడుతున్నాడు. స్నేహితుడా, నాకు 3 రొట్టెలు కావాలి, నాకు 3 రొట్టెలు బదులిమ్మని మాట్లాడుతున్నాడు. బదులిమ్మంటే ఇప్పుడు నాకు ఇచ్చేవంటే రేపో ఎల్లుండో ఆ బదులు నేను తీర్చేస్తాను, నాకు ఊరికే నువ్వు ఇవ్వక్కర్లేదు అని మాట్లాడుతున్నాడండి. ఈ యొక్క ఉపమానం ద్వారా యేసుక్రీస్తు వారు మనకు నేర్పేది ఏంటంటే, ఒక పట్టుదల కలిగి ఉండాలి. ఎవరికైనా కానీ ఒక పట్టుదల కలిగి ఉన్నప్పుడు ఆ పట్టుదలలో వాళ్ళు అనేకమైన కార్యాలు చూడగలుగుతారండి. ఇతను బయలుదేరి తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. దేని కొరకు వెళ్ళాడు? ఆ రొట్టెల కొరకు వెళ్ళాడు, ఆహారాన్ని కొరకు వెళ్ళాడు. ఆహారాన్ని కొరకు వెళ్ళి ఆయన అర్ధరాత్రి వేళైనా కానీ నా స్నేహితుడు నాకు ఇవ్వగలుగుతాడని చెప్పి ఆ ఇంటి ద్వారంలో ఉన్న ఆ గడప వద్దకు వచ్చి ఆ తలుపులను తట్టుచున్నాడండి. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. మనకి ఎటువంటి అవసరత ఉన్నా కానీ మనం మొదటిగా ఏ తలుపు తట్టాలంటే ప్రార్థన అనే తలుపు మనము తట్టాలి. హల్లెలూయా చెప్పండి. ఏ తలుపు తట్టాలి? మనము ప్రార్థన అనే తలుపు తట్టాలి. మనకి సమస్యలు ఎక్కువగా వచ్చేది కూడా అర్ధరాత్రి వేళలే మనకి సమస్యలు ఎక్కువ వస్తాయి. మనకి అనారోగ్యం కావచ్చు, అనేకమైన సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అనేకమైన మనకి ఇబ్బందులు అర్ధరాత్రి కాల సమయంలో మనకి ఎదుర్కొనేది. ఆ పరిస్థితి చాలా భయంకరమైనదండి ఇక్కడ. అందుకని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు, అర్ధరాత్రి వెళ్ళాడు. దేని కొరకంటే ఒక రొట్టెల కొరకు వెళ్ళాడు. తన కొరకు ఆ స్నేహితుడు వెళ్ళలేదండి, తన స్నేహితుడి ఇంటికి వెళ్ళలేదు. ఆ యొక్క స్నేహితుడికి ఆకలి తీర్చడానికి తన ఇంటికి వచ్చిన ఒక వ్యక్తికి ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం ఇవ్వాలంటే ఆహారం ఉండాలి, సరైన వనరులు తన ఇంటిలో ఉండాలి. ఏది కూడా లేదండి. చూడండి, కొన్ని సందర్భాల్లో కూడా మన ఇంట్లో ఏమీ లేనప్పుడే కొంతమంది బంధువులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? మనం చాలా టెన్షన్ పడిపోతాం, చాలా ఇబ్బంది పడిపోతాం. ఎప్పటికీ నాకు లేకపోయినప్పటికీ నా ఇంటికి వచ్చిన వారిని ఉట్టిగా నేను పంపించకూడదు. వాళ్ళకి ఏదో ఒకటి నేను మర్యాద చేయాలి, వాళ్ళకి ఏదో ఒకటి నేను అవసరత వాళ్ళకి తీర్చాలని చెప్పి ఇతరులను మనము ఆశ్రయిస్తామండి. ఇతరుల యొద్దకు మనం వెళతాము, వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన దాన్ని వాళ్ళకి ఆతిథ్యంగా అది ఇచ్చినప్పుడు మనము సంతోషిస్తాము. మనం తినకపోయినా, మనము తాగకపోయినా కానీ వాళ్ళు తిని తాగినప్పుడు సంతోషం అనేది మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా ఈ యొక్క వ్యక్తి తన స్నేహితుని యొక్క ఆకలి తీర్చడానికి అర్ధరాత్రి కాల సమయంలో ఆకలి తీర్చడానికి తన స్నేహితుని ఇంటికి వెళ్ళి తలుపు తట్టుచున్నాడండి. స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్మని ఆ యొక్క తలుపుని, ఆ యొక్క ద్వారాన్ని తట్టుచున్నాడు. హల్లెలూయా. అందుకని చూడండి, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా స్నేహితులు అనేవాళ్ళు చాలా విలువ కలిగిన వ్యక్తులే స్నేహితులు. కొన్ని సందర్భాల్లో ఆ స్నేహాన్ని బట్టి కూడా మనము కూడా ఆశీర్వదించబడతాం. ఆ యొక్క స్నేహితుల వల్ల మన జీవితం కూడా, కొంతమంది మంచి స్నేహితులు మనం కలిగి ఉన్నప్పుడు వారి వలన కూడా మన జీవితానికి మేలు జరుగుతుంది. అందుకనే సామెతల గ్రంథంలో 17వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దురదశలో అట్టివాడు సహోదరుడిగా ఉండునని ఒక మాట ఉంటుందండి. నిజమైన స్నేహితుడు అనగా ఎప్పుడు కూడా ప్రేమించే వ్యక్తిగా ఉంటాడంటే, ప్రేమించే వ్యక్తిగా ఉంటుంది ఆమె, లేకుంటే ప్రేమించే స్నేహితుడిగా ఉంటాడు.
ఒక స్నేహితుని వద్దకు వెళ్ళి మనం ఒక మాట మనం మాట్లాడుతున్నప్పుడు, నిజంగా మనం ఒక అవసరత మనం అడిగినప్పుడు ఆ అవసరత నా స్నేహితుడు తీరుస్తాడు, లేకుంటే నా అక్కర నా స్నేహితురాలు తీరుస్తుందని చెప్పి మనము ఎంతో ఆశ కలిగి మనము ఉంటాం. ఉండి మనము అడుగుతామో వాళ్ళని, మనకి ఏదైతే అవసరత ఉన్నదో, అక్కరగా ఉన్నదో ఆ విషయాలు మనం వాళ్ళకి చెప్తాము. వాళ్ళ ద్వారా మనకి ఏదైనా సహాయం కలుగుతుందేమో, వాళ్ళ ద్వారా మనకి ఏదైనా మేలు కలుగుతుందో అని చెప్పి మనము మన నిజమైన స్నేహితులకు మనం ప్రేమించి వారికి అనేక విషయాలు మనము పంచుకుంటాం వాళ్ళతో. అందుకే ఇక్కడ సామెతల గ్రంథకర్త అంటాడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఏమి విడవక ప్రేమిస్తాడండి? నిజమైన స్నేహం నువ్వు కలిగి ఉన్నప్పుడు, నిజమైన స్నేహము లేకుంటే ఆ వ్యక్తి లేకుంటే ఆ స్నేహితురాలు కలిగి ఉన్నప్పుడు నీకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా నీకు ఇచ్చింది అన్నమాట. నువ్వు అడగక ముందే కూడా ప్రతి ఒక్క అక్కర కూడా తీర్చే స్నేహితులుగా ఉంటారు. కొంతమంది స్నేహితులు ఉంటారండి, వాళ్ళు నువ్వు బాగుంటే నీతో స్నేహం చేస్తారు, నీకు ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు నీ చేతిని వాళ్ళు విడిచిపెడతారు. స్నేహం చేసే వాళ్ళతో కూడా మనము చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మనము స్నేహము ఎవరితో మనం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాం మనము అనేది కూడా మనం ఒక ఆలోచన మనము కలిగి ఉండాలండి. ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేసావనుకోండి, నువ్వు దేవుని యొద్ద నుంచి నువ్వు దూరం అయిపోతావు, వాక్యానికి దూరం అయిపోతావు, ప్రార్థనకి కూడా దూరం అయిపోతావు. నీ చదువులో కూడా, లేకుంటే నీ యొక్క కుటుంబ బాధ్యతలో కూడా, అన్నిట్లో కూడా నీకు ఇబ్బంది కలుగుతుంది. ఒక మంచి స్నేహితుని మన జీవితంలో మనం చూసి చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి మనం ఒక మంచి స్నేహితుడిని. నీ స్నేహితుడు ఒక తాగుబోతు అనుకోండి, నీ బ్రతుకు కూడా ఏమైపోతుంది, కొన్నాళ్ళకి ఆటోమేటిక్గా త్రాగుబోతుగా అయిపోతావు. నీ యొక్క స్నేహితుడు లోకస్తుడు అనుకోండి, నీ స్నేహం కూడా ఎట్లా ఉంటుంది, త్వరలో లోక స్నేహంగా మారిపోతుంది. నీ యొక్క స్నేహితుడు పనికి మాలిన వ్యక్తి అనుకోండి, నీ జీవితం కూడా ఒక పనికిరాని జీవితంగా మారిపోద్ది. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడని మాట్లాడుతున్నాడు. అందుకే ఈ యొక్క స్నేహితుడు తన స్నేహితుడిని ఆశ్రయించాడండి. చుట్టుపక్కల అనేకమైన కుటుంబాలు ఉన్నాయి, అయినా కానీ ఏ ఒక్క కుటుంబం వద్దకు కూడా అతను వెళ్ళి సహాయం కొరకు ఎవరిని కూడా అడగలేదు. కానీ తన ప్రియమైన స్నేహితుని ఇంటి వద్దకు వెళ్ళి, నా స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదిలిమ్మని అక్కడ బతిమాలుచున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము కలిగి ఉన్న స్నేహితుడు మనం ఎప్పుడు వెళ్ళినా కానీ అతడు మన మాట వినటానికి ప్రాధాన్యత ఇవ్వాలండి. హల్లెలూయా. నిజంగా మనం ఎవరినన్నా కానీ మనం ఒక స్నేహితుని మనం సెలెక్ట్ చేసుకుని అతనితో మనము మన స్నేహాన్ని కొనసాగించే క్రమంలో మనము మన అవసరత ఆ స్నేహితుడు తీర్చగలగాలి, ఆ స్నేహితుని యొక్క అవసరత మనము తీర్చగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో మనకి ఎటువంటి స్నేహితులు ఉన్నప్పటికీ కూడా మనకి విడువక ప్రేమించే నిజమైన స్నేహితుడు యేసయ్యనండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని కంటే మొదటిగా మనకి ఎటువంటి స్నేహితులు కూడా లేరండి. అందుకని యాకోబు పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనము, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుడు స్నేహితుడని అతనికి పేరు కలిగాను. ఈ యొక్క మాటను మనం బైబిల్ గ్రంథంలో కూడా చాలా తక్కువ మనం చూడగలుగుతామండి. దేవునికి స్నేహితుడిగా అబ్రహామే ఉంటాడు ఇక్కడ, ఇంకా ఎవరు కూడా లేరండి. దేవుడు అబ్రహాముకి స్నేహితుడు, అబ్రహాము దేవునికి స్నేహితుడు. చూడండి, అబ్రహాము మొదటిగా దేవుడు పిలిచినప్పుడు దేవుని యొక్క మాటను ఆలకించాడు. ఎందుకంటే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు, దురదశలో అటువాడు సహోదరుడిగా ఉంటాడు. అంటే దురదశ అంటే ఆపత్కాలములో మనకి సహోదరుడిగా ఉంటాడండి. ఆపద వచ్చినప్పుడు అనేకమైన స్నేహితులు దూరం అయిపోతారు. ఇబ్బంది వచ్చిందా కొద్దిగా వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారండి. అటువంటి వారి కొరకు నువ్వు బాధపడక్కర్లేదు, అటువంటి వారి కొరకు నువ్వు చింతపడక్కర్లేదు.
నీకు ఆపదలో ఎవరైతే నీకు చెయ్యి అందిస్తారో, ఆపదలో నిన్ను ఎవరైతే ప్రోత్సాహపరుస్తారో అట్టి వారితో నువ్వు స్నేహాన్ని నువ్వు కలిగి ఉండాలి. నీకు సంతోషం ఉన్నప్పుడు, నీ దగ్గర ధనం ఉన్నప్పుడు, నీకు మంచి ఉద్యోగం ఉన్నప్పుడు, మంచి పేరు ప్రఖ్యాతులు నీకు ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారు బహుశా నిన్ను. ఎప్పుడైతే నువ్వు అన్నిటిని కూడా కోల్పోతావో అప్పుడు కూడా వాళ్ళు నీ యొక్క స్నేహాన్ని కూడా వాళ్ళు కోల్పోతారు. దురదశలో అంటే ఆపత్కాలంలో అనేకులు కూడా మన స్నేహితులు ఉన్నప్పటికీ కూడా కొందరేనండి మన వద్దకు వచ్చి నువ్వు బాగున్నావా, లేకుంటే పలానా నువ్వు ఇబ్బందులో ఉన్నావు, ఈ ఇబ్బంది నీకు ఎన్నో కాలం నీకు ఉండదు, ఆ ఇబ్బందుల నుంచి నువ్వు బయటపడతావు, నువ్వు నిజంగా నువ్వు సేవిస్తున్న దేవుడు నిన్ను ఆ యొక్క ఆపదలో నుంచి నిన్ను తప్పిస్తాడు, ఆ యొక్క ఇరుకు మార్గంలో నుంచి నిన్ను విశాల మార్గంలో నిన్ను దేవుడు నడిపిస్తాడని చెప్పి అనేక స్నేహితులు కూడా మనకి ఉండండి. కొందరే ఉంటారు అటువంటి మాటలు మాట్లాడి మనల్ని ధైర్యపరిచేవాళ్ళు, ప్రోత్సాహపరిచేవాళ్ళు. అటువంటి స్నేహితుని మనము చూస్ చేసుకోవాలి. అటువంటి స్నేహితుడిని మనము కోల్పోకూడదండి. మంచి స్నేహితుడండి. ఒక తండ్రి తర్వాత మనల్ని అంతగా ప్రేమించేది ఎవరన్నా ఉంటే మన స్నేహితులే. మనం ఏదైనా బాధ చెప్పుకోవాలన్నా, ఏదైనా కష్టం చెప్పుకోవాలన్నా, ఏదైనా ఇబ్బంది చెప్పుకోవాలన్నా, ఎవరికి చెప్పలేని కొన్ని సమస్యలు కూడా తల్లిదండ్రులు కూడా చెప్పరండి పిల్లలు. స్నేహితులకే దాన్ని ముందుగా తెలియపరుస్తారు. కారణం ఏంటంటే ఆ యొక్క స్నేహితుడు ఆ యొక్క మాటను చాలా స్పష్టంగా విని ఒక మంచి సహాయాన్ని చేయగలుగుతాడని. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరి నమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఇద్దరు కూడా ఒక మంచి నమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఆ నమ్మకము ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు కూడా నువ్వు మంచిగా ఉన్నప్పుడు కూడా, తనతో నువ్వు మంచిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా నీతో మంచిగానే జీవిస్తారు. నువ్వు వాళ్ళకి నువ్వు ఎటువంటి సహాయం వాళ్ళకి చేస్తున్నావు అటువంటి సహాయమే వాళ్ళు కూడా నీకు చేస్తారు. నీకు ఇక్కడ హల్లెలూయా. ఇక్కడ అందుకని చూడండి, అబ్రహాము దేవుడి స్నేహితుడని పేరు కలిగిందండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఎవరితో మనం స్నేహం చేయగలుగుతున్నాం? ఈరోజు కొన్ని స్నేహాలు ఎలా ఉన్నాయంటే మనల్ని చాలా కృంగదీసే స్నేహంగా చాలా స్నేహితులు మనకు ఉన్నారు. చాలామంది స్నేహం అనే పేరుతో మన జీవితంతో ఆటలాడతారు. మన జీవితాన్ని పతనం చేయడానికి ఆ స్నేహాన్ని వాళ్ళు కోరుకుంటారండి. అందుకని ఇక్కడ అబ్రహాము ఎవరిని కూడా స్నేహితుడిగా అంగీకరించలేదు, కానీ నాకు దేవుడే స్నేహితుడు అని చెప్పి నిజమైన దేవుని స్నేహితుడిగా ఎన్నుకున్నాడండి. దేవుడు కూడా అబ్రహాముని స్నేహితుడిగా అంగీకరించాడు. ఇద్దరు కూడా ఒకే క్రమంలో ఒకే మార్గంలో నడుస్తున్నారు. కానీ అబ్రహాము కూడా తన జీవితంలో ఎప్పుడు కూడా దారి తొలగిపోలేదండి. ఎప్పుడు కూడా తన బ్రతికిన దినాలన్నీ కూడా దేవుని చేతిని పట్టుకొని జీవించగలిగాడు. హల్లెలూయా. అబ్రహాము తన జీవితంలో ఒక మంచి స్నేహితుడు కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసయ్య మనం కూడా ఒక మంచి స్నేహితుడిని మనం కూడా కలిగి ఉండాలి. ఆ స్నేహితుడు ఎవరో కాదండి, మన యేసయ్యే. హల్లెలూయా. ఆ స్నేహితుడు మనకు ఉండగా మనకి ఏది కూడా దిగులక్కర్లేదు, ఏ భయం మనకు అక్కర్లేదు, ఏ విచారణ మనకు అక్కర్లేదు, ఏ కలత మనకు అక్కర్లేదండి. ఒక యేసయ్య మనకి ఒక స్నేహితుడిగా మనకి ఉన్నట్లయితే మనకి ఈ లోకంలో మనకి ఏది కూడా అక్కర్లేదు. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఆయన అందుబాటులో మనకు ఉంటాడు. మనం పిలిచినప్పుడు, మనం మాట్లాడినప్పుడు, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి సహాయం చేస్తాడు ఒక స్నేహితుడిగా. అందుకని అబ్రహాము జీవితంలో కూడా ఒక మంచి కార్యం జరిగిందంటే దేవుడిని కలిగి ఉన్నాడండి. దేవుని ఒక స్నేహితుడిగా చేసుకున్నాడు. దేవునితో నడవటం ప్రారంభించాడు. దేవునితో తన జీవితాన్ని దేవుడికి తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడండి. హల్లెలూయా. ఇంకొక మాట మనం చూద్దాము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనము. సామెతలు 19:4వ వచనము. ధనవంతులకి అనేకమైన స్నేహితులు ఉంటారండి. సామెతలు 19:4. ధనము గల వారికి స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితుడను పోగొట్టుకొనును. ఏమండి, ఈ రోజుల్లో ధనాన్ని కలిగిన వ్యక్తికి స్నేహితులు అనేకులు ఉంటారండి. లెక్క పెట్టడానికి కూడా అవకాశం లేదు. ఉదయాన్నే కొంతమంది స్నేహితులు వస్తారు, టిఫిన్ టైంకి కొంతమంది స్నేహితులు వస్తారు,
మధ్యాహ్నానికి కొంతమంది స్నేహితులు వస్తారు, ఆ యొక్క మధ్యాహ్నం లంచ్లో కొంతమంది స్నేహితులు వస్తారు, ఆ రాత్రి ఆ డిన్నర్కి కూడా కొంతమంది స్నేహితులు వస్తారు. కారణం ఏంటి? నీ దగ్గర ధనం ఉంది, సమృద్ధి నీ దగ్గర ఉంది. స్నేహితులు ఎటు నుంచి వస్తారో నీకు తెలియదు, ఎంతమంది కలిగి ఉన్నావో నీకు తెలియదు. అంతమంది స్నేహితులు ఉంటారు ధనం కలిగిన వ్యక్తికి. కానీ ఇక్కడ దరిద్రుడు దరిద్రుడు ఏమైపోతాడు? తన స్నేహితులను పోగొట్టుకోను. అరే వీడి దగ్గర ఏముందో? ఏమీ లేదు. దరిద్రత మనకు అంటుకుంటుంది, ఆ దరిద్రం మనకు కూడా అంటుకుంటుంది అని చెప్పి చాలామంది ఏం చేస్తారు? సొంత బంధువులు కూడా ఆ స్నేహాన్ని కోల్పోయి, ఆ స్నేహం మనకు వద్దని చెప్పి ఆ స్నేహితుడిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతారు. ఆ దరిద్రుడు తన స్నేహితులను కోల్పోతాడండి. నిజంగా ఈ రోజుల్లో ఎక్కువ మంది స్నేహితులు ఎవరికి ఉన్నారంటే, ఎక్కడైతే ధనం ఉందో అక్కడే స్నేహం అనేది ఉంది. రూపాయే మనిషిని ఇది ప్రజెంట్ శాసిస్తుందండి. ఆ రూపాయే స్నేహితులుగా చేస్తుంది, ఆ రూపాయే నీకు విరోధం కూడా తెచ్చిపెడుతుంది. ఇక్కడ అందుకనే ధనము, బైబిల్ అదే చెబుతుంది, ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడండి. ధనాన్ని నమ్ముకున్న ఏ వ్యక్తి కూడా బాగుపడిన అనే దాఖలా అనేది బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. నీ ధనము నిన్ను నాశనం చేస్తుంది. బహుశా ధనవంతులకు అనేకమంది స్నేహితులు ఉండొచ్చు, కానీ దరిద్రులకి తన స్నేహితులు కూడా ఉన్న వాళ్ళు కూడా కోల్పోతాడండి. ఇక్కడ అందుకనే మన ధనం ఎవరై ఉండాలి? యేసై ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మన దగ్గర ధనం లేకపోయినా మనం బాధపడక్కర్లేదండి. నా ధనమంతా నువ్వేనయ్యా అని మనము దేవుని మనం అడగాలండి. ఆ దేవుని మనము స్నేహితుడిగా మనం చేసుకున్నట్లయితే మనకి అనేక మంది కూడా ఆత్మీయమైన స్నేహితులు మనకు కలుగుతారండి. దేవుడు మనం దరిద్రంగా బతకాలని, లేకుంటే ఏమి లేని వారికి మనం ఉండాలని ఆయన యొక్క చిత్తం కాదండి. మనం కూడా ఒక మంచి స్థానంలో మనం నిలబడాలి, ఒక మంచి భవిష్యత్తు మనకు ఉండాలని, మంచి జీవితం మనం ప్రారంభించాలని, మంచి జీవితాన్ని మనము కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, దేవుని యొక్క చిత్తమై ఉన్నదండి. అటువంటి ధనవంతుడైన స్నేహితుడైన మన యేసయ్యని మనం కలిగి ఉండాలి. ఆయనకి ఏం తక్కువ అండి? భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని కూడా సృజించాడు దేవుడు. ఇక ఆయనకంటే ధనవంతుడు ఎవరు కూడా లేరండి. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను కలిగి ఉండండి, నన్ను స్నేహితుడిగా మీరు కలిగి ఉండండి. అనేకమైన ఆత్మీయులు మీకు స్నేహితులుగా మీరు ఉంటారు, మీరు కలిగి ఉంటారు. అనేకమైన ఆత్మ సంబంధమైన స్నేహాన్ని మీరు కలిగి ఉంటారని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ అందుకని దానియేలు గ్రంథంలో కూడా ఇక్కడ 4 స్నేహితులు ఉన్నారండి. ఎవరు? దానియేలు, బెల్షాజరు, మిషాయేలు, అజర్యా. హల్లెలూయా. ఇక్కడ దానియేలు కూడా తన స్నేహితులతో ఉన్నప్పుడు కూడా వారు కూడా మంచి జీవితాన్ని ప్రారంభించగలిగారండి. ఏమంటే దానియేలు జీవితంలో కూడా ఒక మంచి సక్సెస్ సాధించగలిగాడంటే తన 3 స్నేహితులు ఉన్నారండి. షడ్రకు, మిషకు, అబేద్నెగో. ఆ 3 స్నేహితులు కూడా దానియేలుకు చాలా ఆత్మ సంబంధమైన స్నేహితులుగా ఉన్నారండి. వీళ్ళు బబులోను సామ్రాజ్యంలో ఉన్నప్పటికీ కూడా నిజమైన దేవుణ్ణి స్నేహితుడిగా భావించి స్నేహితుడిగా వీళ్ళు చేర్చుకొని తమ జీవితాలు వెలిగించుకున్నారండి. మహాజ్ఞానాన్ని పొందుకున్నారు, మహా వివేకాన్ని పొందుకున్నారండి. దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు దానియేలు, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నాడు. కారణం ఏంటంటే నిజమైన దేవుణ్ణి స్నేహితుడిగా కలిగి ఉన్నాడండి దానియేలు జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం వచ్చిందో, ఎటువంటి గొప్ప నాయకత్వం ఆయన కలిగి ఉన్నాడు, ఎటువంటి అధికారాన్ని ఆయన కలిగి ఉన్నాడు బైబిల్ గ్రంథం మనకి తెలియపరుస్తుందండి. ఈరోజు కూడా మనకి ఎవరు లేకున్నా కానీ దేవుడిని మనం నిజంగా మనం కలిగి ఉంటే, మనం ఏ ప్రాంతంలో మనం ఉన్నా, మనము అంధకారంలో మనం ఉన్నా కానీ మనం భయపడక్కర్లేదు. కానీ నిజమైన దేవుడిని మనము స్నేహితుడిగా మనము అంగీకరించగలగాలి. నిజమైన దేవునితో మన జీవితాన్ని ప్రారంభించాలి, నడవటం. హల్లెలూయా. అట్లాగే దానియేలు జీవితంలో కూడా అట్లా దేవాది దేవుడిని స్నేహితుడిగా కలుసుకొని తన జీవితాన్ని ప్రారంభించగలిగాడు. అట్లాగే ఇక్కడ మరొక మాట మనం చదువుకుందాము. 6వ వచనము, లూకాసు వార్త 11:6 వచనము. నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు,
అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు. ఆ వ్యక్తి తన స్నేహితుడు ఇంటికి వెళ్ళినప్పుడు తన బాధ చెబుతున్నాడు, తనకున్న ఇబ్బంది చెబుతున్నాడండి. ఇదిగో స్నేహితుడా, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నా యొక్క స్నేహితుడు ఉన్నాడు, అతడు ప్రయాణం చేయొచ్చు, మార్గ మధ్యలో నేను ఉన్నానని చెప్పి నా యొద్దకు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? అర్ధరాత్రి వేళ వచ్చాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఆహారము లేదు, అతనికి భోజనాన్ని పెట్టడానికి నా యొద్ద ఏది కూడా లేదు, ఏ ఒక్క రొట్టె కూడా లేదు, అందుకని నీ యొద్దకు వచ్చుచున్నానని చెప్పి అతనితో మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంట, ఇంటి లోపల ఆయన తన పిల్లలతో పాటు పండుకొని ఉన్నాడు. అందుకని ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు తన స్నేహితుడు ఇంట్లో ఉండి, నన్ను నువ్వు తొందర పెట్టొద్దు అని చెప్పి అతనికి ఒక మాట తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే తలుపు యొద్ద ఉన్నాడు, తలుపు తడుతున్నాడు. ఆ స్నేహితుడేమో నన్ను నువ్వు పెట్టొద్దు, నేను లేచి రాలేనని చెప్తున్నాడండి. హల్లెలూయా. ఏమండి, సామాన్యంగా అర్ధరాత్రి కాల సమయంలో ఎవరన్నా తలుపు తడుతున్నారండి, తొందరగా వెళ్ళి తీస్తారు? ఎవరన్నా తీరు. ఎందుకంటే ఆ నిద్ర మత్తులో ఉంటారు. ఆ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎవరైనా డిస్టర్బెన్స్ చేస్తే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? చాలా ఇబ్బందిగా వాళ్ళు ఫీల్ అవుతారు, చాలా వాళ్ళ కష్టంగా ఉంటుంది. ఎవరు వచ్చినప్పటికీ కూడా తొందరగా లేచి సహాయం చేయడానికి వాళ్ళు రాలేరండి ముందు. అందులో సొంత వాళ్ళు కాదు, ఒక స్నేహితుడు వచ్చాడు. తన స్నేహితుడు వచ్చి అర్ధరాత్రి కాల సమయంలో తలుపు తడుతుంటే ఆయన లోపల నుండి అంటాడు, నన్ను తొందర పెట్టొద్దు, నన్ను ఇబ్బంది నువ్వు పెట్టొద్దు, దయచేసి ఇంకొక మాటలు చెప్పలేను, దయచేసి నువ్వు వెళ్ళిపో, రాత్రి చాలా సమయం అయిపోయింది, ఈ యొక్క సమయంలో నీకు నేను సహాయం చేయలేని చెప్పి ఆయన మొహమాటం లేకుండా చెబుతున్నాడు ఆయన ఇంట్లో ఉన్న స్నేహితుడు. అప్పుడు బయట ఉన్న తన స్నేహితుడు ఏమనుకుంటాడండి? చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. ఇప్పుడు నేను ఈ ఇంటికి వచ్చాను, నా స్నేహితుడి ఇంటికి వచ్చాను, నాకు ఎటువంటిది కూడా నా అవసరం తీర్చబడలేదు, ఆ ఆహారము నాకు రాలేదు, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి నా స్నేహితుడికి నేను ఏమని చెప్పాలి? ఆయనకి ఆహారం పెట్టకుండా ఆయనతో నేను ఏం మాట్లాడాలని చెప్పి అవమానంగా ఉంటుందని చెప్పి అక్కడే ఉండి తను తొందర పెడుతున్నాడు. అయ్యో ఒక్కసారి లేచిరా నా మిత్రుడా, నా స్నేహితుడా, ఒక్కసారి నువ్వు లేచి రా అని పట్టుదల కలిగిన మాట్లాడుతున్నాడండి. కొన్నిసార్లు మనం కూడా మన జీవితంలో ఏం చేస్తామంటే పట్టుదల కలిగి మనం వెళ్తాము. వెళ్ళిన తర్వాత దాన్ని మనం ఏంటంటే సాధించలేం. కొన్ని విషయాల్లో మనం ఆ పట్టుదలని మనం కోల్పోతామండి. కానీ యొక్క స్నేహితుడు ఏం చేస్తున్నాడంటే ఏదైతే అనుకున్నాడో, ఏదైతే జరగాలి అనుకున్నాడో, ఏదైతే పొందుకోవాలనుకున్నాడో తన ఇంటి దగ్గర నుంచి వచ్చి తన స్నేహితుడిని బతిమాడుతున్నాడండి. కొన్నిసార్లు కూడా మన జీవితంలో ఏం చేయాలంటే బతిమాలాలు కొంతమందిని, లేకుంటే పని అవ్వదు. మనం అనుకున్న పని సక్రమంగా జరగదండి. ఏదో ఒక మాట చెప్తారు వాళ్ళు. కొంతమంది డబ్బులు అడిగారు అనుకోండి, ఎవరన్నా స్నేహితులు, వాళ్ళు ఏం చేస్తారు? నీకు ఎదురయ్యారు, నేను డబ్బులు అడిగాను, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏం చెప్తావు? ఇప్పుడు నా దగ్గర ఈ డబ్బులు ఉన్నాయి, కానీ వేరే అవసరత కోసం నేను వాడాలి ఇది, లేకుంటే ఈ డబ్బులతో కొంత నాకు కావాల్సిన నేను కొనుక్కోవాలని చెప్పి అతనికి మీరు ఆ యొక్క సమాధానం చెప్తారు. అయినా అతను మిమ్మల్ని పదే మిమ్మల్ని బతిమాలినప్పుడు మీరేం చేస్తారు? కనికరపడి జాలిపడి, సరే నువ్వు ఇంత అడిగే కాబట్టి అంత లేదు, లేకుంటే ఇంత తీసుకో అని చెప్తారు. ఎందుకంటే పదే అడగటం వల్ల ఏం జరుగుద్ది? నీలో ఒక కనికరం అనేది వస్తుంది. లేకుంటే నీలో ఏంటంట ఆ యొక్క హృదయము కదిలించబడి, అయ్యో నా స్నేహితుడే కదా, పోనీ ఈ యొక్క సహాయం చేసేస్తాను అని చెప్పి మనము ఆ యొక్క స్నేహితుడికి మనము సహాయాన్ని మనం చేయగలుగుతామండి. మనం ఇక్కడ అందుకని అతను అర్ధరాత్రి నేను లేచి ఇయ్యలని చెప్పగా అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుటనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చినని మీతో చెప్పుచున్నాను.
ఏమండి, అర్ధరాత్రి వచ్చాడండి, అడుగుతున్నాడు. లోపల ఉన్న వ్యక్తి ఏమో ఇవ్వలేకపోతున్నాడు. నేను రాలేను, నా పిల్లలు పడుకున్నారు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నా పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు, నా కుటుంబాన్ని నువ్వు ఇబ్బంది పెట్టొద్దు, దయచేసి నువ్వు వెళ్ళిపో అని మాట్లాడుతున్నప్పుడు అతడు ఏం చేస్తున్నాడంటే తన సిగ్గును విడిచిపెట్టి, ఆ బిడియాన్ని విడిచిపెట్టి, ఏదనుకున్నా పర్వాలేదు కానీ నేను వచ్చిన పని మాత్రం జరగాలి అని చెప్పి సిగ్గుమాలి మాటికి అడుగుతున్నాడండి. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడేది అదే. ఏదన్నా మనం ప్రార్థనలో మనం ఉన్నప్పుడు మనం కొన్ని విషయాల్లో దేవుడితో మనం అడుగుతామండి. మనం అది ఆరోగ్యం కావాలన్నా అడుగుతాము, లేకుంటే ఏదైనా ఇబ్బంది వచ్చినా అడుగుతాము, ఏదైనా అవసరం వచ్చినా కానీ మనం ప్రార్థనలు అడుగుతాం. మహా అయితే ఒకసారి లేకుంటే 2 సార్లు అడుగుతాం. 3వ సార్లు ఏం చేస్తాము, మనం ప్రార్థన మీద కూడా ఆసక్తి పోద్ది. ఇక మరలా ఆ అంశాన్ని మనం తీసుకొచ్చి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయలేమండి. ఈరోజు ఏదో అవసరం మనకు వచ్చిందండి, మనం ప్రార్థనలో మనం అవసరం కూడా మనం పెట్టి ఒకసారి ప్రార్థించాం, 2 సార్లు ప్రార్థించాం, 3 సార్లు ప్రార్థించాము, మనకి జవాబు రాలేదు, మనకి సహాయం రాలేదు. మనం ఏం చేస్తాము, ఆ ప్రార్థన మనం నిర్లక్ష్యం చేస్తామండి. ఇక్కడ నిర్లక్ష్యం చేసినప్పుడు ఆ జవాబు మనం పొందుకుంటామా? పొందుకోలేం మనం. ఇక్కడ ఆ స్నేహితుడు కూడా నిర్లక్ష్యం అనేది చేయలేదండి. సిగ్గు మాలి కూడా మరలా బ్రతిమలాడుచున్నాడు, ఇంటి ద్వారం వద్ద బ్రతిమలాడుచున్నాడు. ఆయన చెప్పాడు మొహమాటం లేకుండా, నువ్వు వెళ్ళిపో, నీకు ఎటువంటి సహాయం చేయటానికి నేను లేచి రాలేను, నేను ఇబ్బంది పడలేను, నా వల్ల కాదు. తన ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ లేచి ఇవ్వలేనని చెప్తున్నాడండి. తన స్నేహితుడి ఇంట్లో అన్నీ కూడా సమృద్ధిగానే ఉన్నాయి కానీ నేను లేచి నీకు ఇవన్నీ కూడా నేను ఇవ్వలేను అని అడిగినప్పుడు కూడా తన స్నేహితుడికి ఆకలి తీర్చడానికి ఈ యొక్క స్నేహితుడు, మధ్యలో ఉన్న స్నేహితుడు తన స్నేహితుడిని ఎంతగానో కూడా సిగ్గు మాలి మాటికి కూడా ఆ ద్వారబంధముల దగ్గర అతన్ని అడుగుచున్నాడండి. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుడు కూడా మనతో మాట్లాడేదంటే ప్రార్థనలో పట్టుదల కలిగి మనము ఉండాలండి. మనం పట్టుదల కలిగి మనము దేవుడిని మనం అడిగినప్పుడు ఆయన పరలోకమందు ఆ యొక్క మన మనవి ఆలకించి మనకు కావలసిన ప్రతి ఒక్క ఈవును కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మనకి ఏదన్నా మనం కావాలి అనుకున్నప్పుడు, పలానా వస్తువు మనకు కావాలనుకున్నప్పుడు మన షాప్కి వెళ్ళి మనం తెచ్చుకుంటామండి. ఆ షాప్లో లేకపోతే వేరే షాప్లో వెళ్ళి తెచ్చుకుంటాం. మనం ఆ షాప్లో లేకపోతే ఎక్కడో కొన్నా ఏదో ఒక షాప్లోకి వెళ్ళి మనం తెచ్చుకుంటాం. కానీ మన ప్రయత్నం మాత్రము ఆపం. మనము ఆ వస్తువు మనకు కావాలి, ఆ వస్తువు అవసరం మనకు ఉంది కాబట్టి ఈ యొక్క షాపులో లేకపోతే ఆ షాప్కి వెళ్తాం, అక్కడ లేకపోతే అక్కడికి వెళ్తాం. ఎట్లయినా కానీ తుదకు మనం తెచ్చుకుంటాం. మనము ప్రార్థన కూడా అంతే. ఇప్పుడు చేసిన ప్రార్థనకి జవాబు రాలేదని చెప్పి మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఆసక్తి మనం విడవకూడదండి. మరలా ఈ స్నేహితుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లుగా సిగ్గుమాలి ప్రతిసారి కూడా మనం మాట్లాడాలి దేవుడితో. దేవుడే ఇబ్బంది పడ్డండి, దేవుడికే విసుగు రాదండి. అందుకనే లూకా సువార్త 18వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు, విసుగక నిత్యము కూడా ప్రార్థించాలి. మనము ఒకవేళ ప్రార్థనలో విసుగుదల వచ్చిందనుకోండి, ఆ విసుగుదల బట్టి నీకు వచ్చిన ఆ విసుగుదల బట్టి నీకు ఒక జవాబు రావటము ఆగిపోవచ్చు. నీ యొక్క విసుగుదల బట్టి ఆ యొక్క సహాయము నీకు ఆగిపోవచ్చు. అందుకనే ప్రభు అంటున్నాడు, నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ప్రార్థనలో నువ్వు విసుగగా ప్రార్థించాలి. ఇక్కడ తన స్నేహితుడు కూడా తన స్నేహితుడితో మాట్లాడుతున్నాడు, సిగ్గు మాలి మాటికి కూడా మాట్లాడుతున్నాడు. ఈ ఒక్కసారి స్నేహితుడా, నాకు కావలసిన యొక్క అవసరత, ఈ యొక్క అక్కర నువ్వు తీర్చాలని చెప్పి తన సిగ్గుమాలి మాటికి కూడా మాట్లాడుతున్నాడండి. చూడండి, ఎందుకంటే ఒక అవసరత అతనికి వచ్చిందండి, ఒక ఇబ్బంది ఆయనకి వచ్చింది. ఆ రాత్రి ఆయన సహాయం చేయకపోతే, తన స్నేహితుడు సహాయం చేయకపోతే ఇంకా ఆ బాధను ఆయన ఎవరు చెప్పుకోగలుగుతాడు? తన ఇంటికి వచ్చిన అతిథిని తన స్నేహితుడితో నా దగ్గర ఏమీ లేదని చెప్పినప్పుడు ఆయనకి ఎంత అవమానంగా ఉంటుంది, ఆయనకి ఎంత బాధగా ఉంటుందండి. ఎందుకంటే రాక వచ్చిన స్నేహితుడిని మనము అట్లా పంపించామంటే
అతను మనం ఎంతగానో గాయపరిచిన వాళ్ళం అవుతామండి. మనం స్నేహితుల్ని మనము ఏం చేయాలంటే మనము మన సొంత వారు వాళ్ళు కూడా మన ఇంటికి చేర్చుకోవాలండి. ప్రతీదీ కూడా మనము వాళ్ళకి కావలసిన ప్రతీదీ కూడా మనము అన్నీ కూడా మనం వాళ్ళకి సమకూర్చాలి. వాళ్ళ అవసరత మనం తీర్చాలండి. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుడు కూడా అంతే. మనం వెళుతున్న మార్గం అనేది మంచిది కాదు. మనం నడుస్తున్న ప్రతి ఒక్క మార్గాలు కూడా మనకి మంచివి కాదండి. ప్రతి ఒక్క మార్గంలో కూడా మనకి అనేకమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అనేకమైన శోధనలు, అనేకమైన అపజయాలు మనకు ఎదురవుతున్నాయి. అక్కడ మనము దేవుని యొక్క గృహానికి వెళ్ళి మనము ఆయన్ని అడుగుతూ ఉన్నాం, అయ్యా యేసయ్య నాకు సహాయం చేయి, ఇదిగో ఈ యొక్క మార్గంలో నేను ప్రయాణిస్తూ నీ దగ్గరకు నేను వచ్చాను, నీ యొక్క సన్నిధికి నేను వచ్చి ఉన్నాను, ఈ ఒక్కసారికి నాకు సహాయం చేయని మనం సిగ్గుమాలి దేవుడితో మనం మాట్లాడినప్పుడు, పదే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నిశ్చయంగా ఆ ప్రార్థన దాటిపోకుండా తప్పక మనకు కావలసిన ప్రతి ఒక్క ఈవును కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. మనము అందుకనే ప్రార్థనలో మనం ఏం చేయాలంట, పట్టుదల కలిగిన ప్రార్థన మనం చేయాలి. సిగ్గుమాలి మాటికి మనము గోజారి మనం అడిగేటి వారిగా మనం ఉండాలి. ప్రార్థన చేశారంటే ఆ ప్రార్థనకి తగిన ఫలాన్ని మనము చూడాలండి. ఒక రైతు తన పొలంలో విత్తనాలు వేసిన తర్వాత సమృద్ధి అనే పంట వస్తుందని చెప్పి ఆశపడతాడు. విస్తారమైన పంట ఆయనకి వస్తుందని కొంతకాలం తర్వాత ఆశపడతాడు. లేకుంటే ఇప్పుడు విత్తనాలు చల్లి ఇంకొక గంటలో ఫలితాన్ని చూడాలంటే చూడలేడు. కొంతకాలం వేచి ఉండాలి. కొన్ని నెలలు లేకుంటే ఒక సంవత్సరం వేచి ఉన్నప్పుడే సమృద్ధమైన పంట దేవుడు అతనికి ఇస్తాడు. మొదటిగా మనం చేయవలసిన పని మనం చేయాలంటే, మందిరానికి వెళ్తున్నాను కదా, వాక్యం వింటున్నానుగా, ప్రార్థన చేస్తున్నానుగా, దేవుని రొట్టెలో లేకుంటే దేవుని యొక్క రక్తంలో నేను పాలు భాగస్తులు అవుతున్నాను కదా అని చెప్పుకొని మనం నిర్లక్ష్యం ఉండకూడదని, మనము అన్నీ కూడా మనము సిగ్గుమాలి మాటికి దేవుడిని మనం అడగాలి. ఈ యొక్క లోకంలో మనకి అనేకమైన అవసరత మనకు ఉంటుంది, అక్కర్లు మనకు ఉంటాయి, ఇబ్బందులు మనకు ఉంటాయి, అన్ని సమస్యలు కూడా తీసుకొచ్చి మనం దేవునికి మనము తెలియపరచాలి. మనం అందుకనే ప్రభు మాట్లాడతాడు, నీ పనుల భారము యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగునని ప్రభు మాట్లాడుతున్నాడు మాట. మన పనుల భారాలన్నీ కూడా దేవుని మీద మనం మోపాలండి. మనకి ఇబ్బంది వచ్చిందా, ఆ ఇబ్బంది మనము ఎదుర్కోలేకపోతున్నామా, ఆ ఇబ్బంది దేవుని వద్దకు మనం తీసుకొని పోవాలి. మన అవసరత వచ్చిందా, దేవుని వద్దకు మనం దాన్ని తీసుకొని పోవాలి. మనం ఇజ్రాయేలు ప్రజలు ఆహారం లేకుండా, నీరు లేకుండా అలమటిస్తున్నప్పుడు మోషే మీద సనుక్కున్నారు. మోషే మమ్మల్ని సాగుకొడటానికి ఈ యొక్క ఎడారి ప్రాంతానికి తీసుకొచ్చామని ఆయన ఇబ్బంది పెట్టేశారండి మోషే గారిని. ఆయన ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. ఇక్కడ ఈ స్నేహితుడు కూడా తన స్నేహితుడి ఇంటికి వెళ్ళి అడుగుతున్నాడు. సిగ్గుమాలి మాటికి అడిగినప్పుడు ఆ స్నేహితుడు లేచి ఇచ్చాడండి కూడా, అన్నీ కూడా తనకు కావలసిన అన్నీ కూడా సమకూర్చాడు. రొట్టెలు అడిగాడు, 3 రొట్టెలు, ఆ 3 రొట్టెలు ఆయనకి ఇచ్చాడు. ఇంకో ఇల్లు, నీ అవసరత తీర్చబడింది ఇల్లు అని పంపించాడు. ఇక్కడ దేవుడు కూడా మోషే ప్రార్థన ఆలకించాడు. ప్రభువా, ఈ ప్రజలు నీరు లేక చనిపోబోతున్నారు, దయచేసి నీళ్లు అనుగ్రహించు. ఆహారం లేదు, అలమటిస్తున్నారు, ఆహారాన్ని అనుగ్రహించి అన్నప్పుడు దేవుడు మన్నాను కురిపించాడు, బండ నుంచి నీరు ఇచ్చాడండి. హల్లెలూయా. చూడండి, మనము అడిగే విషయంలో మనం పట్టుదల కలిగి మనం ఉండాలండి. పట్టుదల కలిగిన ప్రార్థన మనం చేయగలిగితే, పట్టుదల కలిగిన మనము ఆ యొక్క ప్రార్థన మనం చేయగలిగితే దేవుడు నిశ్చయంగా మనకి కావలసిన ఆ అవసరత దేవుడు తప్పక తీరుస్తాడు. హల్లెలూయా. అట్లాగా దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. చివరి వచ్చిన మరొకసారి చదువుతున్నాను. అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. ఈరోజు మనం కూడా ప్రార్థనలో మనం ఉన్నప్పుడు మాటికి మనం అడుగుతున్నప్పుడు మనం ఇబ్బంది పడకూడదండి. మనం మాటికి అడుగుతున్నాంగా, దేవుడు ఏమైనా ఇబ్బంది పడతాడేమో, ఆయన ఏమైనా అనుకుంటాడేమో, ఆయనకి తెలియదా, ఆయనకి అన్నీ తెలుసు కదా, మనం చెప్పాలా అని మనం అనుకోకూడదు. ఆయనకి అన్నీ తెలుసు. కానీ మనము అడిగే విధానంలో మనం అడిగినట్లయితే అతను తప్పక లేచి
తప్పక లేచి మనకి సహాయం చేస్తాడండి. ఆయన లేచి మనం సహాయం చేయాలంటే మనం ఏం చేయాలి? అడగాలి. మొదటిగా మనం అడగకుండా మౌనంగా ఉంటే ఆయనకి ఏమైనా అర్థమవుతుందా? ఒక గుడ్డివాడు వచ్చాడండి, యేసయ్య వద్దకు వచ్చాడు. ప్రభువా అన్నాడు, దావీదు కుమారుడు అన్నాడు. యేసయ్య సరే ఏం కావాలి నీకు చెప్పని అడిగాడు. అయ్యా నేను గుడ్డివాడిని, నేను అంధుడిని, నాకు చూపు అనుగ్రహించు అని అడిగినప్పుడు ఆయన ఏం చేశాడు? 2 చేతులు కూడా తన కంటి మీద పెట్టి ప్రార్థన చేసి నువ్వు దృష్టి పొందు అని మాట్లాడాడు యేసయ్య. ఆయన అడగటం వల్ల, గుడ్డివాడు అడగటం వల్ల తన అంధత్వాన్ని తొలగించబడింది. మళ్ళా తన జీవితంలో వెలుగు ఉదయించబడిందండి. అట్లాగా దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, మీరు అడగండి, మాటికి మీరు అడగండి, పట్టుదల కలిగి మీరు అడగండి, సిగ్గుమాలి మీరు అడగండి. రోజు 3 సార్లు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ 3 సార్లు కూడా నీకు ఇబ్బంది ఉన్నప్పుడల్లా నీ ప్రతి ఒక్క ఇబ్బంది, నీ యొక్క అవసరత దేవుని యొక్క సన్నిధికి నువ్వు అప్పచెప్పు, దేవుడితో మాట్లాడు. రోజు 10 సార్లు ప్రార్థన చేస్తున్నావా? ఆ సమస్య నిమిత్తం నువ్వు ప్రార్థన చేయి, తప్పక నీకు జవాబు దేవుడు ఇస్తాడు. తన స్నేహితుడు అర్ధరాత్రి వేళ లేచి తనకు కావలసినని ఎట్లాగైతే సమకూర్చాడో, యేసయ్య కూడా పరలోకంలో ఆయన మన ప్రార్థన ఆలకించి ఈ భూమి మీద మనకి తప్పక మనకి సహాయాన్ని అందిస్తాడు. హల్లెలూయా. మనం ప్రార్థించడంలో మనం ఎప్పుడైతే మనము పట్టుదల కలిగి మనం ఉంటామో, అలాగే దేవుడు కూడా పట్టుదల కలిగిన ప్రార్థనని అంగీకరించి తగిన సమయంలో ఏంటంట జవాబిస్తాడు. ఆయన జవాబిచ్చే దేవుడండి. ఆయన మనకి నిజమైన స్నేహితుడు. అబ్రహాము దేవుడి స్నేహితుడిగా చేసుకున్నాడు. దేవుడు అబ్రహాన్ని స్నేహితుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే చివరిగా దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతల 17:17 మనం చదువుకున్నాం కదా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడండి. అటువంటి స్నేహితుడిని మనం కలిగి ఉన్నామని మనం నిశ్చయంగా మనం నమ్మాలి. దురదశలో అటువాడు సహోదరుడిగా ఉంటాడని దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి స్నేహితుని మనం నమ్ముకున్నాము. ఆపద వచ్చినప్పటికీ కూడా మన వెన్ను తట్టుతూ మనతో పాటు ఆయన ఉంటాడు. మన శ్రమలో ఆయన శ్రమ పడతాడు, మన ఇబ్బందులు ఆయన కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. మన వేదంలో, కష్టంలోను, దుఃఖంలోను అన్నిట్లో కూడా ఆయన మన సహాయకుడిగా ఉంటాడు. నిజమైన స్నేహితుడు. ఆపద వచ్చిందని చెప్పి నిజమైన స్నేహితుడు ఆపదలో నుంచి మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆపదలో కూడా మనతోటే ఉండేవాడు. మన ఇబ్బందులు తన ఇబ్బందిగా అనుకునేటివాడు, మన సమస్యను తన సమస్యనుగా అనుకునేటివాడు. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, మనం ఒక మంచి స్నేహితుడిని మనము సెలెక్ట్ చేసుకోవాలి. మంచి స్నేహితుడితో మన స్నేహాన్ని కొనసాగించాలి. అందుకనే ధనం కలిగిన వాళ్ళకి అనేకమైన స్నేహితులు ఉంటారు. దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకుంటాడు. సామెతలు 19:4. మనం కూడా అంతే. ఈ లోకధనాన్ని మనం ప్రేమించకూడదు, కానీ లోకాన్నే దేవుడు ఏంటంటే కలగజేశాడు, సృష్టిని కలగజేసాడు దేవుడు. అటువంటి దేవుడిని మన స్నేహితుడిగా మనము కలిగి మనం జీవించాలి. ఈ స్నేహితుడు తన స్నేహితుడి వద్దకు వెళ్ళి అనుకున్నది ఏదైతే అనుకుని వెళ్ళాడో అది పొందుకొని వచ్చాడు. మనం కూడా ఏదైతే మనం అనుకొని మనము దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చి ఉన్నామో అది కూడా పొందుకొని మనము వెళ్ళాలి. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.